బ్రేకింగ్ చూస్తున్నాం. వాణిజ్య దుకాణాల సముదాయంలో భారీగా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ ఘటన జరిగింది. వస్త్ర దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లోనే ఒక జూనియర్ కళాశాల, స్టేట్ బ్యాంక్ కార్యాలయం కూడా ఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఇతర దుకాణాలకు మంటలు కూడా వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో పొగ దట్టంగా అలుముకుంది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంప్లెక్స్ లోని ఒక సెల్ ఫోన్ షాప్ లో తొలుత మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ఆ విజువల్స్ కూడా మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం. దానికి తోడు వస్త్రాలు అంటే క్లాత్ సంబంధించింది కాబట్టి ఈ మంటలు ఇంకాస్త వ్యాపించినట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ అయితే ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ యాకూబ్. ఫస్ట్ సెల్ ఫోన్ షాప్ నుంచి స్టార్ట్ అయినటువంటి మంటలు అట్లా బట్టల దుకాణానికి పూర్తిగా వ్యాపించినట్టు తెలుస్తోంది. అసలు సెల్ ఫోన్ షాప్ లో మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి? ప్రెసెంట్ అక్కడ ఏంటి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారా? ఆశ, కృష్ణా జిల్లా గుడివాడ, అది కూడా నెహ్రూ చౌక్, అంటే అక్కడ వస్త్ర దుకాణాలతో పాటు అక్కడ సెల్ పాయింట్లు, అదేవిధంగా ఎలక్ట్రికల్ దీనికి సంబంధించి, అదేవిధంగా స్టేట్ బ్యాంకు జూనియర్ కళాశాల, అది సెకండ్ ఫ్లోర్ లో ఉంది. ఇది పూర్తిగా 5 అంతస్తుల బిల్డింగ్. దీంట్లో సుమారుగా 50 షాపులు ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా వస్త్రాలు, అంటే ప్రస్తుతం పండగల సీజన్ కాబట్టి భారీగా అక్కడ క్రిస్టమస్ వస్తుంది, దసరా వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా బట్టలు తీసుకురావడం, పెద్ద ఎత్తున స్టాక్ కూడా పెట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉదయం ఒక సెల్ పాయింట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది పెద్ద ఎత్తున బట్టల షాపులకు వ్యాపించింది. సుమారుగా 4 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ తర్వాత సుమారుగా 10 షాపుల పైన ఇప్పటికే షాపులు మొత్తం అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. దాంట్లో భారీగా బట్టలు ఉండటం, అదేవిధంగా వస్త్ర షాపులు యజమానులు ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారు. ఆ షాపులు చూసి ఏమి మాట్లాడలేని పరిస్థితిలో అయితే ఉన్నారు. ఎందుకంటే కొన్ని రోజుల్లో పండగలు వస్తున్న నేపథ్యంలో ఎక్కువ శాతం బట్టలు తీసుకురావటం, అదేవిధంగా కస్టమర్లకి కొత్త వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఇలా తీసుకురావడం, వెంటనే అవన్నీ కాలిపోవటం చూసి ఏమీ మాట్లాడిన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ 5 గంటల నుండి అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను అదుపు చేసేందుకు సుమారుగా 4 అగ్నిమాపక వాహనాలను అక్కడ తీసుకొచ్చి పూర్తిగా అక్కడైతే అగ్నిజాలను అయితే ఆర్పడం అయితే జరిగింది. అయితే ఇంకా పెద్ద ఎత్తున పొగలు రావటం, ఇంకా లోపల ఇంకా కొంతవరకు ఇబ్బందికరంగా ఉండటంతో లోపలికి ఇంకా వెళ్ళని పరిస్థితి అయితే అక్కడ నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, అదేవిధంగా పైన ఒక జూనియర్ కళాశాల ఉంది, పక్కనే మరో SBI బ్యాంకు కూడా ఉండటంతో అక్కడి వరకు అయితే ఇంకా మంటలైతే వ్యాపించలేదు. కానీ ఇంకా అర్ధరాత్రి పూట జరిగినట్టయితే ఇంకా మరింత ప్రమాదం జరిగేది. ఉదయం పూట జరిగినట్టయితే ఇంకా ప్రాణ నష్టం కూడా అంతే ఉండేది అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. లోపల ఇంకా భారీగా పొగలు వస్తున్న నేపథ్యంలో ఇంకా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. లోపలికి ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడ చేరుకున్నారు. రాము అక్కడ పరిస్థితిని కూడా గమనిస్తున్నారు. ఇంకెవరైనా లోపల ఇంకెవరైనా ఉన్నారా, లేదంటే ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనే వివరాలను అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమటికి ఒక భారీ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. కోట్ల రూపాయల నష్టం అయితే జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఆ నష్టం ఎంత నష్టం జరిగింది ఏంటి అనేది కూడా మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. Customer